ఢిల్లీ కాస్మోపాలిటన్ వ్యవహారం అంతా కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఎస్ సార్. ఢిల్లీ కంట్రోల్లో ఉండటం అనేది సీరియస్గానే అవసరం వాళ్ళకి. ఢిల్లీ అనే కాదు, అసలు టోటల్గా ప్రతి రాష్ట్రంలోనూ తమ పట్టు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. అవును. అందుకని రెండోది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రాబ్లం ఉంది. అంటే లిక్కర్ స్కామ్ అనేది కొంచెం గట్టి దెబ్బే కొట్టింది. దాన్ని విచిత్రమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేస్తోంది బీజేపీ. అంటే అదేదో పెద్ద దారుణమైనటువంటి స్కామ్ లెవెల్లో చెప్తున్నారు. అరెస్టులు జరిగినాయి, సాక్షాత్తు ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి రావడం, అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక నాయకురాలు కూడా అదే కేసులో జైలుకి వెళ్ళి రావడం మనం చూసాం. ఎగ్జాక్ట్లీ సార్. అవును. అయితే ఏమిటి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కనుక చూస్తే అన్ని చోట్ల జరుగుతున్నదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అదే జరిగింది. చంద్రబాబు గారు కూడా నిన్న అక్కడ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించాడు ఆయన ప్రముఖంగా. ఇప్పుడు కాంట్రాక్టర్లకి, లిక్కర్ కాంట్రాక్టర్లకి అక్కడ కేటాయింపులు జరపడం, అవును, దానిలో లబ్ధి పొందడం, దానిలో ఎవరో లబ్ధి పొందారు అనేది గొడవ. అసలు ఇప్పుడు జరుగుతున్నది అంతా అదే. ప్రభుత్వాలు చాలా స్పష్టంగా కార్పొరేట్లన్నీ ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అదే, ఇప్పుడు మణిపూర్లో చేస్తోంది అదే. మణిపూర్లో అడవుల నుంచి బయటకు పంపించేసి అందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఆ అడవులను కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. అవునండి. అల్లర్లకు కూడా కారణం అదే కదా ప్రధానం. అంటే మత కల్లోలాలు రేపటం ద్వారా అక్కడి నుంచి జనాలను బయటకు పంపించేసి దాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం అనే ప్రోగ్రాం వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రతి చోట చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిదీ అంటే గవర్నమెంట్ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రోగ్రామ్గా ఉంది. నిన్న బడ్జెట్ కూడా అదే. అవును, కార్పొరేట్లకే ప్రధానమైనటువంటి ఇది ఆసరా ఇచ్చారు దానిలో. అవునండి, బెనిఫిట్స్ చాలా ఇచ్చాడు.